హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రధాన మార్గాల్లోని ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం రోడ్డు విస్తరణపై కార్యాచరణపైన దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం మనం బీఆర్ఎస్ భవన్ వద్ద ఉన్నాము. సో దీనికి సంబంధించి ఈ రోడ్డు విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ పైన కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ భవన్ని కూడా కూల్చేస్తారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎస్, జిహెచ్ఎంసీ ఈ విస్తరణకు సంబంధించి జిహెచ్ఎంసీ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 12 గుండా కేబీఆర్ పార్క్ మీదుగా జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు కూడా రహదారి విస్తరణ పనులు అయితే ప్రతిపాదించింది. ఈ రోడ్డు విస్తరణ పనులు హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినటువంటి HCITI కింద చేపట్టున్నారు. ఇందులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా మొత్తం 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు, అలాగే ఒక పక్క నుంచి కూడా మరో పక్క ట్రాఫిక్ సమస్య లేకుండా 8 నుంచి 10 స్టీల్ బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే జిహెచ్ఎంసీ ఈ విధంగా లెక్కలు కూడా ప్రతిపాదించింది ఈ మేరకు అవసరమైతే అని చెప్పి కూడా. సో ఏడాదిన్నరలో ఈ పనులు కనుక పూర్తి చేయాలని చెప్పి కూడా బల్దీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే ఈ పనులు వేగవంతం చేసేటువంటి పనిలో కూడా పడ్డారు జిహెచ్ఎంసీ అధికారులు. అదే దిశగా కూడా అడుగులు కూడా వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణకు సంబంధించినటువంటి ఇంటికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేశారు. ఆయన ఇంటికి 6 అడుగుల లోపలికి కూడా ఆ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి స్థలం అవసరం అవుతుందని చెప్పి కూడా జిహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నేత జానారెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అంటే ఆ రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బాలకృష్ణ ఇల్లు చూసుకున్నట్లయితే ఆయన 6 అడుగుల ఇంటి వరకు, అంటే 6 అడుగుల మేరకు కూడా లోపలికి కూడా ఇంటి లోపలికి కూడా ప్లేస్ అవసరం అవుతా ఉంది రోడ్డుకు సంబంధించి. సో అలాగే జానారెడ్డి ఇల్లు చూసుకున్నట్లయితే ఆయనకు 2 ప్లాట్లు ఉన్నాయి. వాటిని 43 అడుగుల మేర కూడా రోడ్డు కోసం సేకరించాల్సి వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు ఆయనకు 700 గజాల వరకు కూడా ఆయన నష్టపోవచ్చని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు, అంటే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు 92 కూడల వద్ద ఉండడంతో 2 వైపులా కూడా, అంటే ఇంటికి అటుపక్క ఇటుపక్క కూడా భూమి అయితే అవసరం అవుతుందని చెప్పి కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అధికారులు 2 వైపులా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది, తీసుకుంటారని చెప్పి కూడా మనకు సమాచారం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ వద్ద ఉన్నాం కదా, బీఆర్ఎస్ కేంద్ర భవన్ వద్ద కూడా ఉన్నాము. సో బీఆర్ఎస్ భవన్ వైపు కూడా ఈ వైపు కూడా కేబీఆర్ పార్క్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వైపు కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయి. ఈ వైపు కూడా మనకు అధికారులు బీఆర్ఎస్ భవన్కు సంబంధించి నమూనాలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది. గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు, సో ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ భవన్ని కూడా కూల్చేస్తామని చెప్పి కూడా మనకు వ్యాఖ్యానించినటువంటి ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్ని నీలమట్టం చేరున్నారని చెప్పేసి కూడా కొంత ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. జస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాంటి మార్కింగ్ సింబల్స్ కానీ ఎలాంటి రాతపూర్వకమైనటువంటి సింబల్స్ అయితే కనిపించట్లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి ఆ ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమేరకు నిజమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నాయకులు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి నిజం చేసే పనిలో పడ్డారు. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఈ మార్గంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మనం సాయంత్రం అయిందంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు కూడా పడుతూ ఉంటారు. అయితే ఆ రోడ్ నెంబర్ 45లో నివసిస్తున్నటువంటి చాలామంది ప్రముఖుల ఇల్లు కూడా ఈ మార్కింగ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందో అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ రోడ్లో నివసిస్తున్నటువంటి మాజీ మంత్రులు నామా నరసింహారెడ్డి కానీ, అలాగే షబ్బీర్ అలీ కానీ, అలాగే కేఈ కృష్ణమూర్తి కానీ, అలాగే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కానీ, మొన్న మనకు వార్తలను ఇచ్చినటువంటి అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఇది అంటే ఇలా చాలామంది ఇళ్ళకు కూడా తదితరుల ఇళ్ళకు కూడా మార్కింగ్ వేసినటువంటి సందర్భం అయితే ఉంది. త్వరలోనే ఈ రోడ్డు విస్తరణ పనులు ఏవైతే ఉన్నాయో చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు కూడా సన్నద్ధం అవుతుండగా, ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ కూడా ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే
ఎస్ అయితే తమ ఇళ్లకు మార్కింగ్ చేసినందుకు టీడీపీ హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి చూడాలి బీఆర్ఎస్ భవన్కి కూడా మార్కింగ్ చేస్తారా లేదా అనేది. సో అదైతే మనకు వేచి ఉండాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, కేబీఆర్ పార్క్ నుంచి. ఎస్ ప్రస్తుతం మనం విరించి కూడలి వద్ద ఉన్నాము. ఇక్కడి నుంచి ఈ రోడ్ నెంబర్ 1 నుంచి కూడా బజార్ హిల్స్ రోడ్ నెంబర్ 12 వరకు, ఆ చెక్ పోస్ట్ వరకు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ, లోపల అండర్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కూడా నిర్మించనున్నారు. జస్ట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ సర్కిల్ నుంచి కూడా మనం చూడొచ్చు ముందు కూడా మార్కింగ్ సింబల్స్ కనిపిస్తూ ఉన్నాయి. రెడ్ కలర్తో మార్కింగ్ కూడా కనిపిస్తూ ఉంది. జస్ట్ అక్కడ యారో మార్క్ 10 to 0 అని చెప్పి కూడా ఉంది. అంటే ఒక 10 అడుగుల లోపలికి కూడా మనకు అది కనిపిస్తూ ఉంది కదా. ఆ 10 అడుగుల వరకు కూడా ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని లోపలికి కూడా రోడ్ వైనింగ్తో తీసేసేటువంటి ప్రక్రియను అయితే చేపడతా ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా రోడ్ నెంబర్ 12 వరకు కూడా సేమ్ ఇదే తరహాలో మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. ఎస్ సినీ హీరో బాలకృష్ణకు సంబంధించినటువంటి ఇంటికి కూడా మార్కింగ్ చేశారు. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి కూడా చేశారు. ఇదే తరహాలో బీఆర్ఎస్ భవన్ పైన కూడా కొన్ని వ్యాఖ్యానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ భవన్ని కూడా కూల్చేస్తారు అని చెప్పేసి. సో చూడాలి, వేచి ఉండాలి ఏమవుతుంది. బీఆర్ఎస్ భవన్కి కూల్చేస్తారా లేదా అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అది నిజమవుతుందో కాదా అని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ బీఆర్ఎస్ భవన్ వద్దకు వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.